గైస్ భయం ఉన్న వాళ్ళు దరిదాపుల థియేటర్ వైపు అస్సలు వెళ్ళకండి. ఎందుకు చెప్తున్నానంటే లెట్స్ గెట్ డైరెక్ట్లీ ఇన్ టు ద రివ్యూ ఆఫ్ ఈషా స్టారింగ్ అరుణ్, అఖిల్, హెబా పటేల్ అండ్ సిరి. గైస్ ఈ స్టోరీ విషయానికి వచ్చేస్తే నలుగురుకి ఆత్మలు అంటే అస్సలు భయం ఉండదు. వాళ్ళు ఒక హంటింగ్ కోసం ఒక ప్లేస్ కి వెళ్తారు. అక్కడ ఏం జరిగింది, ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేశారు, ఆ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు అనేది మెయిన్ స్టోరీ ప్లాట్. అండ్ క్యారెక్టర్స్ విషయానికి వచ్చేస్తే అరుణ్, అఖిల్, సిరి అట్ ద సేమ్ టైం హెబా పటేల్ వాళ్ళ రోల్స్ లో మాత్రం టెరిఫిక్ అంటే టెరిఫిక్ చేశారు. స్పైన్ చిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, వాళ్ళు చూపించిన ఆ భయపడే సీన్స్ కానీ మనకు కూడా భయం పెట్టించేటట్టు పర్ఫామ్ చేశారు. చాలా అంటే చాలా బాగా చేశారు. ఎవరు తక్కువ చేయకుండా అందరు ఈక్వల్ గా టెర్రిఫిక్ గా పర్ఫామ్ చేశారు. బన్నీ వాస్ గారు మనకు ఇంటర్వ్యూస్లలో ఆల్రెడీ చెప్పారు, చాలా జాగ్రత్తగా ఉండండి, ఈ సినిమాకి రావాలంటే చాలా భయపడతారని చెప్పాడు. అండ్ గైస్ సినిమా విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ మాత్రం టెరిఫిక్ అంటే టెరిఫిక్ ఉంటుంది. ఎస్పెషల్లీ మన ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ గూస్ బంప్స్, స్పైన్ చిల్లింగ్, హారర్ ఫీల్డ్ మూమెంట్స్ ఉంటాయి. అసలు జంప్ అవుతాం మనం సీట్లకి వెళ్ళి. జంప్ అయ్యే మూమెంట్స్ మాత్రం ఒక 20-30 ఉన్నాయని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. ఏదైతే బన్నీవాస్ గారు మెన్షన్ చేశారో అది మాత్రం అవుట్ రైట్ ఉంది ఫస్ట్ హాఫ్ లో. ఫస్ట్ హాఫ్ అయితే టెరిఫిక్ అంటే టెరిఫిక్ ఉంది. పర్ఫార్మెన్సెస్ కానీ, విజువల్స్ కానీ, ఆ స్కేరీ ఎలిమెంట్స్ కానీ ఇవన్నీ పర్ఫెక్ట్ గా పగడ్బందీగా ప్రాపర్ గా ప్లాన్ చేసుకున్నారు డైరెక్టర్ గారు, శ్రీనివాస్ అనుకుంటా. టెరిఫిక్ అంటే టెరిఫిక్ చేశాడు. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి నాకు కొద్దిగా డౌన్ అనిపించింది, కొద్దిగా లూజ్ అనిపించింది. సినిమాటిక్ లిబర్టీస్ టైప్ కొద్దిగా ఇవి కూడా ఇట్లా కూడా ఉంటుందా అనేది ఫీలింగ్ వచ్చింది. కానీ ఆ స్కేరీ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం టాప్ నాట్. సెకండ్ హాఫ్ లో కూడా అది ఓవర్కమ్ చేసేస్తుంది. ఎట్లా భయపట్టిస్తుంది అట్లా భయపట్టిస్తుంది. గైస్ ఒక్క మెయిన్ థింగ్ వచ్చేసి క్లైమాక్స్ అయితే అవుట్ స్టాండింగ్ అని చెప్పాలా. ఓవరాల్ సూపర్ అంటే సూపర్ ఫిలిం, సూపర్ విజువల్స్, సూపర్ విఎఫ్ఎక్స్, సూపర్ పర్ఫార్మెన్సెస్ అన్ని ప్రాపర్ గా పగడ్బందీగా కుదిరాయి. ఈ సినిమా చాలా బాగుంది. హారర్ ఫిల్మ్స్ నచ్చే వాళ్ళకి మాత్రం ఇది ఒక సూపర్ అంటే సూపర్ థ్రిల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. స్పైన్ చిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. అండ్ మెయిన్ థింగ్, హారర్ సినిమాలు అంటే భయం ఉన్న వాళ్ళు మాత్రం దరిదాపున థియేటర్స్ వైపు వెళ్ళకండి. చాలా జంప్ మూమెంట్స్ అయితే చాలా ఉంటాయి, చాలా స్కేరీ మూమెంట్స్ ఉంటాయి. ఆల్ ఆఫ్ అ సడన్ ఇట్లా భయపడే మూమెంట్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి సినిమాలో. సో గైస్, ఆల్ ఇన్ ఆల్ ఓవరాల్ వన్ వర్డ్ లో చెప్పాలంటే ఇట్స్ అ వెరీ గుడ్ ఫిలిం. హారర్ ఎలిమెంట్స్ ఫుల్ గా ఉన్నాయి. అండ్ ఏదైతే బన్నీవాస్ గారు చెప్పారో యాజ్ అట్లనే సినిమా కూడా ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమా ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ పైన ఆడుతుంది, హిట్ అవుతుందని నా గట్టి నమ్మకం. సో గైస్, మీరు కూడా చూస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అట్ ద సేమ్ టైం దట్స్ ఇట్ ఫర్ దిస్ రివ్యూ. చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ని గట్టి గుద్దండి. షో సమ్ లవ్. క్యాచ్ యూ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బై.